శ్రీరాముడికి ఎందుకు ప్రతి సంవత్సరం పట్టాభిషేకం చేస్తారు? అది కేవలం ఒక ఆచారమా, లేక దాని వెనుక గొప్ప రహస్యమా? ఈ రోజు మనం ఈ పవిత్రమైన రహస్యాన్ని తెలుసుకుందాం. పార్ట్ 1. రామాయణంలో జరిగిన అసలు సంఘటన. శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకుని తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు అక్కడ ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆ సమయంలో భరతుడు రాజ్యాన్ని తిరిగి శ్రీరాముడికి అప్పగించాడు. అప్పుడు శ్రీరాముడికి ఘనంగా పట్టాభిషేకం చేశారు. ఈ సంఘటననే మనం ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. పార్ట్ 2. పట్టాభిషేకం అంటే అసలు అర్థం ఏమిటి? పట్టాభిషేకం అంటే రాజుగా అభిషేకం చేయడం, ధర్మాన్ని స్థాపించడం, మంచి పాలన ప్రారంభం. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. అందుకే ఆయన పట్టాభిషేకం అంటే ధర్మం గెలిచింది అని అర్థం. పార్ట్ 3. ఎందుకు మనం ఇప్పుడు కూడా చేస్తాం? మన జీవితంలో కూడా చెడు మీద మంచి గెలవాలి, కష్టాల తర్వాత సంతోషం రావాలి. అందుకే శ్రీరాముని పట్టాభిషేకం జరుపుకుంటే మన ఇంట్లో శాంతి వస్తుంది, కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది, పాపాలు తగ్గుతాయి అని నమ్మకం. పార్ట్ 4. దీనివల్ల కలిగే ఫలితాలు. శ్రీరామ పట్టాభిషేకం చూసినా లేదా వినినా పాప విమోచనం, శాంతి మరియు సుఖం, అడ్డంకులు తొలగింపు, విజయాలు. ముఖ్యంగా ఇంటి సమస్యలు, మనసులో టెన్షన్ ఉన్నవారికి ఇది చాలా శ్రేయస్కరం. పార్ట్ 5. ఎలా చేయాలి? ఉదయం స్నానం చేసి శ్రీరాముని ఫోటో ముందు దీపం వెలిగించి శ్రీరామ పట్టాభిషేకం కథ వినాలి లేదా చదవాలి. అంతే. భక్తితో చేస్తే చాలు.